ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యం. పిల్లలు సంతుష్టమణులై విశ్వంలో సంతుష్టత కిరణాలను వ్యాపింపచేయండి. ఏ సేవ మీరు చేస్తున్నా దానిలో స్వయం సంతుష్టమవ్వాలి. మీతో పాటు ఉన్న సహయోగి ఆత్మలు సంతుష్టమవ్వాలి. తర్వాత సర్వాత్మలు సంతుష్టమవ్వాలి. సర్వాత్మల్ని సంతుష్టం చేయాలంటే బాబా శ్రీమతానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మన నుండి ఈరోజు కాకపోతే రేపైనా సర్వాత్మలు సంతుష్టం అయి తీరాల్సిందే. ఇప్పుడు ఈ మహావాక్యాన్ని అనుభవం చేసుకుంటూ నేను సంతుష్టమణిని అన్న స్వమానంలో స్థితులవ్వండి. నేను సంతుష్టమణిని. నేను సంతుష్టమణిని. నేను సంతుష్టమణిని. సంతుష్టత అనగా ఏది ఎలా ఉన్నా, ఏది ఎంత లభించినా లభించకపోయినా మన మనోస్థితిలో మార్పు రాకుండా ఎల్లవేళలా సర్వ పరిస్థితుల యందు సంతోషంగా ఉండటం. సంతృప్తికి మించిన సంపద లేదు అని అంటారు. అంటే స్థూల సంపద విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఎంత ఉన్నా కానీ ఇంకా కావాలి 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 అనే మాయలో చిక్కుకునేలా చేస్తుంది ఈ ప్రపంచ వాతావరణం. కానీ స్థూలధనంలో సంతుష్టంగా ఉండటం ఎలా అంటే బాబా చెప్పారు, మీరు విశ్రాంతిగా ఉండడానికి, తినడానికి, జీవించటానికి కావలసినటువంటి ధనం మాత్రమే మీ దగ్గర ఉంచుకుని మిగిలిందంతా ఈశ్వరుని సేవలో వినియోగించటమే
ధనం ద్వారా సంతుష్టత గల ఆత్మ యొక్క గుర్తు అని చెప్పారు బాబా. అలాగే కొందరికి ధనం సమృద్ధిగా ఉన్న తర్వాత పేరు, గౌరవము, ప్రేమ కావాలి 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 అనే కోరిక కూడా వచ్చినట్లయితే ఈ కోరిక కూడా మనల్ని సంతుష్టంగా ఉండనివ్వలేదని బాబా చెప్పారు. కనుక స్వయాన్ని పరిశీలించుకోండి, పరివర్తన చేసుకోండి. ఎప్పుడైనా ఇతరుల సంపాదన వైపు మీ దృష్టి వెళ్తుంటే ఈర్ష్య ఉత్పన్నమవుతుందని బాబా చెప్పారు. ఈర్ష్య పోవాలంటే ఇతరుల సంపాదనలో మీ కళ్ళు వెళ్ళకూడదంటారు బాబా. అలాగా జ్ఞానం పాయింట్ సమయాన్ని అనుసరించి ధారణ చేసుకుంటూ ఆ జ్ఞానంతో స్వయాన్ని పరివర్తన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రమే, స్వపరివర్తన అయిన వాళ్ళు మాత్రమే సచియుగి ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటారు. ఊరికే సమయం గడిపేస్తూ సంవత్సరాలు పెంచుకుంటూ ఉంటే, జ్ఞానంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, అన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం అనుకుంటూ ఉంటే సంవత్సరాల ఆధారంగా ప్రాలబ్ధం తయారవదు, సంవత్సరాల ఆధారంగా ప్రాప్తి రాదు. పురుషార్థం ఆధారంగానే ప్రాలబ్ధం వస్తుంది. కనుక నాలో సంతుష్టత ఎంత ఉంది అని చూసుకోండి. ఎందుకంటే సంగమేగంలో బ్రాహ్మణాత్మలు ఒక కోరికలోకి వెళ్తే ఈ వైబ్రేషన్స్ విశ్వంలోకి వ్యాపించి సామాన్య ప్రజానీకానికి కోరికలు పెరిగిపోతాయి. ఇది ఒక నియమం. బ్రాహ్మణులు కల్పవృక్షం దగ్గర, వేర్లు దగ్గర ఉన్నారు, వేర్లు స్థానంలో ఉన్నారు కల్పవృక్షంలో. కనుక ఈ వేర్లు స్థానంలో ఉన్న ఈ ఆత్మలు సంతుష్టంగా ఉంటే అనేక మందిని సంతుష్టం చేయగలుగుతారు. బ్రహ్మబాబా పొందవలసిందేదో పొందాను అన్నారు. అంతే. సంపాదన పైన, స్థూల సంపాదన పైన వైరాగ్యం వచ్చేసింది. అంతవరకు ఇంకా సంపాదించాలి, దానం చేయాలి అనుకునే ఆయన ప్రణాళిక మొత్తం మారిపోయింది. ఎప్పుడు మారిపోయింది? పొందవలసిందేదో పొందాను అన్న అనుభూతి అయిన తర్వాత.
అదేవిధంగా బాబా లభిస్తే అన్నీ లభించినట్టే అని కేవలం అంటున్నామా? అలా ఉంటున్నామా? ఈనాడు ప్రపంచంలో సంతోషి మాతకు ఎక్కువగా పూజ జరుగుతుందని బాబా చెప్పారు. అంటే అందరూ కూడా సంతుష్టతని, సంతోషాన్ని కోరుకుంటున్నారు. వర్తమాన సమయం ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో చేసిన కర్మలన్నీ తిరిగొచ్చే సమయం, ఫలితం అనుభవించాల్సిన సమయం, వాటిని పూర్తి చేసుకోవాల్సిన సమయం కనుక ప్రాప్తి ఆ విధంగానే ఉంటుంది, శిక్ష ఆ విధంగానే ఉంటుంది. కర్మల గుహ్యగతిని ధ్యాసలో పెట్టుకొని నడవాల్సినటువంటి అతి నాజూకు సమయం ఇది. స్థూల సూక్ష్మ ప్రాప్తుల కోసం కోరుకుని కోరికలు తీరక అలజడి అయ్యే స్థితి సత్యయుగి ఆత్మల స్థితి కాదు. కనుక జ్ఞానాన్ని బుద్ధిలో పెట్టుకుని కర్మల్ని ఉద్ధరించుకుంటూ వెళ్ళినట్లయితే భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. త్యాగము, తపస్సు, సేవ ఈ మూడు ఎంత శాతంలో ఉంటాయో అంతగా మీ జీవితంలో సేవ ద్వారా పుణ్యము, తపస్సు ద్వారా గత జన్మల పాప భారాల నుండి తేలికతనము, త్యాగము ద్వారా భాగ్యము తయారవుతూ ఉంటాయి. కనుక మనం చేయాల్సిన ముఖ్య పురుషార్థాలు త్యాగము, తపస్సు, సేవ. సేవలో స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉన్న చోట బాబా ఉండరు. బాబా ఉన్న చోట మాయ ఉండదు. బాబా కావాలా? వస్తువులు కావాలా? బిల్డింగులు కావాలా? సేవ కావాలా? సేవా కేంద్రాలు కావాలా? త్యాగ వృత్తిలో ఉన్నవారికి సేవ కావాలి. భాగ్యాన్ని ఇక్కడ పొందాలనుకునే వాళ్ళకి ఇతరితర వైభవాలు కావాలి. ఇక్కడ వైభవాలను తీసుకుంటే అప్పు పాలైపోయినట్టు, రుణం ఉండిపోయారు మీరు. త్యాగం ఏం చేస్తుందంటే భాగ్యాన్ని తయారు చేస్తుంది. రుణం ఉండిపోతే పదవి తగ్గిపోతుంది, మళ్ళీ ఆ రుణం తీర్చాల్సి ఉంటుంది. అందువల్లనే యజ్ఞంలో కూడా అవసరానికి మించిన వస్తువులు స్వయం కోసం వినియోగించుకోకూడదని చెప్తారు.
వైరాగ్యానికి మించిన సంపద ఏది ఉండదు. వైరాగ్యంలోకి వెళ్తున్నానా, ఆసక్తిలోకి వెళ్తున్నానా అన్నది చూసుకోవాలి. సంతుష్టత ఎక్కడ ఉంటుందో అక్కడ మనస్సు నిండుగా ఉంటుందన్నారు బాబా. మనస్సు నిండుగా లేకపోతే స్థూల సాధనాలు ఎన్ని ఉన్నా కానీ ఏమీ లేనట్లుగానే అనుభవం అవుతుందని చెప్పారు బాబా. అదే మనసు నిండుగా ఉన్నట్లయితే ఏమీ లేకపోయినా కానీ అన్నీ ఉన్నట్లే అనే అనుభవం అవుతుందన్నారు బాబా. సంతుష్టతలో సంతోషం ఉంది, సంతోషంలో ఆరోగ్యం ఉంది, కోరికలో అలజడి ఉంది, ఆ అలజడిలో మాయ యొక్క మోసం ఉంది, ఆ మోసానికి ఫలితం దుఃఖం ఉంది. సుఖం యొక్క ప్రాలబ్ధాన్ని కోరుకుంటూ కోరికలు ఎక్కువ పెట్టుకుని దుఃఖాలను తెచ్చుకుంటున్నాం. బాబా చెప్తారు, కోరికంటే ఏమిటో తెలియని వారే అందరి కోరికల్ని తీర్చే దేవతగా అవుతారు. ఓం శాంతి.